హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. డ్యూన్ పార్ట్ 2 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ 1ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ మూవీని చూసి తర్వాత ఈ పార్ట్ 2 మూవీని చూడండి. అప్పుడే మూవీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు డ్యూన్ 2 మూవీని థియేటర్ లో చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. ముందుగా పార్ట్ 1 ని చూడని వాళ్ళకి చిన్నగా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మాత్రం తప్పకుండా చూడండి. నిజానికి ఈ డ్యూన్ యూనివర్స్ వేరే యూనివర్స్ కి సంబంధించింది. అంటే ఇప్పటి నుంచి 10,000 సంవత్సరాల తర్వాత జరిగే కథ ఇది. ఇప్పటికే ప్రపంచం చాలా అడ్వాన్స్డ్ గా మారిపోతుంది. అలాగే ఈ డ్యూన్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ భూమి మీదే ఉండేవాళ్ళు. కానీ రోజులు గడిచే కొద్దీ టెక్నాలజీ పెరగడం వల్ల ఈ భూమి అంతం అవడం స్టార్ట్ అవుతుంది. దాని కారణంగా వీళ్ళు వేరే వేరే గ్రహాల మీదకి వెళ్లి అక్కడ ఎలా బతకాలో నేర్చుకుంటారు. అలా వీళ్ళు వెళ్లిన ప్రతి గ్రహాన్ని ఆక్రమించుకొని అక్కడ వీళ్ళ కింగ్డమ్స్ ని ఏర్పాటు చేసుకుంటారు. అంత బాగానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక పెద్ద సమస్య వస్తుంది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందరూ దాని మీదే ఆధారపడడం వల్ల అది ఎక్కువ తెలివిని ఉపయోగించి మనుషులకే ఎదురు తిరుగుతుంది. దాంతో మనుషులు అందరూ కలిసి మొత్తం ఏఐ ని అంతం చేస్తారు. అలాగే రాబోయే కాలంలో ఇంకా ఏ మనిషి ఏఐ ని వాడకూడదని దాని మీద బ్యాన్ ను కూడా విధిస్తారు. అలా ఆ బ్యాన్ ని విధించిన తర్వాత మిషన్లు చేసే పనిని మొత్తం మనిషే చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. అందుకోసం మనుషులందరూ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళలోనే కొంతమందిని కొన్ని గ్రూప్స్ గా తయారు చేసి వాళ్ళకి కఠినమైన ట్రైనింగ్స్ ని ఇస్తారు. అలాగే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. దీని కారణంగా నార్మల్ మనుషుల కంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళ తెలివి చాలా రెట్లు పెరిగిపోతుంది. అది ఎలా అంటే మామూలుగా మనిషి 2 గంటలు చేసే ఏ పనినైనా సరే వాళ్ళు ఒక్క నిమిషంలో చేసేస్తారు. అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను వాళ్ళు ఎంతలా మారిపోయారో అని. అలాగే మనుషులు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసం వింత వింత వెపన్స్ కూడా తయారు చేసుకుంటారు. ఇలా వేరే గ్రహాల మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు. ఆ సామ్రాజ్యాన్ని పాలించడానికి ఒక కింగ్ ఉంటాడు. ఆ కింగ్స్ మొత్తానికి ఒక ఎంపరర్ కూడా ఉంటాడు. అతను చెప్పినట్టే మిగతా కింగ్స్ వింటూ వాళ్ళ రాజ్యాల్ని పాలిస్తుంటారు. మీరు పార్ట్ 1 ని చూసి ఉంటే ఈ ఎంపరర్ గురించి ఆ మూవీలో చాలా సార్లు విని ఉంటారు. కాకపోతే అందులో ఎంపరర్ ని చూపించరు. తన మనుషులు వచ్చి ఎంపరర్ చెప్పిన విషయాన్ని మిగతా కింగ్స్ కి చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం పార్ట్ 2 లోకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఉన్న ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న 4 ప్లానెట్స్ ఈ కథలో చాలా ఇంపార్టెన్స్. అందుకే వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. మొదటి ప్లానెట్ పేరు అరాకిస్. ఇక్కడ ఉన్న వాళ్ళని ఫ్రెమెన్స్ అంటారు. ఇది మొత్తం ఎడారి ఇసుకతో నిండిపోయి ఉంటుంది. ఈ ఇసుకలో స్పైస్ ఉంటుంది. ఈ స్పైస్ చాలా ఖరీదైంది. ఈ స్పైస్ కోసమే ఇప్పుడు మొత్తం ప్లానెట్స్ యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. ఇక రెండో ప్లానెట్ పేరు గేడి ప్రైమ్. ఈ ప్లానెట్ లో ఉన్న వాళ్ళని హార్కోనెన్స్ అంటారు. దీనికి కింగ్ గా బారోన్ ఉంటాడు. మనోడు బయటికి వచ్చి ఏ పని చేయలేడు కాబట్టి తన అల్లుడైన రబెన్ తో మొత్తం అన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. ఇక మూడో ప్లానెట్ పేరు కెలడన్. ఇక్కడ ఉండే వాళ్ళని అట్రాడిస్ అంటారు. ఈ అట్రాడిస్ వంశంలోనే మన మెయిన్ క్యారెక్టర్ పాల్ కూడా పుడతాడు. ఇక నాలుగో ప్లానెట్ పేరు కేటన్. ఈ 3 ప్లానెట్లని కనుసైగలతో శాసించే ఎంపరర్ ఈ ప్లానెట్ లోనే ఉంటాడు. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ముందుగా పార్ట్ 1 ని చూడండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 2 ని స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ ఎక్కడైతే పార్ట్ 1 ఎండ్ అయిందో అక్కడ నుంచే మొదలవుతుంది. ఇంతకు ముందు హార్కనెన్స్ అరాకిస్ వెళ్లి అక్కడ ఉన్న స్పైస్ ని మైనింగ్ చేస్తూ ఉంటారు. దీని కారణంగా వీళ్ళు చాలా సంపాదిస్తారు. అంటే బాగా బలిసిపోతారు. దాంతో ఎంపరర్ కి ఇంకా కొంచెం ఛాన్స్ ఇస్తే వీళ్ళు నన్నే మించిపోయేలా ఉన్నారని ఆ స్పైస్ మైనింగ్ చేసే బాధ్యతని అట్రాడిస్ ఫ్యామిలీకి అప్పగిస్తాడు. దీంతో హార్కనెన్స్ కి పిచ్చ కోపం వస్తుంది. అలా అట్రాడిస్ పై అటాక్ చేసి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ భయంకరమైన యుద్ధంలో అట్రాడిస్ కింగ్ చనిపోతాడు. కానీ చాలా కష్టం మీద పాల్ ఇంకా వాళ్ళ అమ్మ తప్పించుకుంటారు. అలా తప్పించుకున్న వీళ్ళు అరాకిస్ లో ఉన్న ఫ్రెమెన్స్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు పాల్ మనసులో ఒక్కటే ఉంటుంది, ఇక్కడ జరుగుతున్న స్పైస్ మైనింగ్ ని ఆపి వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవాలి అని. అలా పాల్ వాళ్ళు అరాకిస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫ్రెమెన్స్ 2 చోట్ల ఉన్నారు అని. అలా పాల్ వాళ్ళు ఫ్రెమెన్స్ దగ్గరికి రాగానే
అందులో ఉన్న కొంతమంది ఫ్రెమెన్స్ తను ఒక అద్భుతమైన యోధుడుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే పాల్ ఒక పెద్ద ఇసుక తుఫాన్ని దాటి ఇటుపక్కకి వచ్చాడు కాబట్టి తనని ఒక దేవుడుగా చూస్తూ ఉంటారు. ఇంతవరకు అలాంటి తుఫాన్ని దాటి ఎవ్వరు బతికి బయటపడింది లేదు. అలాగే ఫ్రెమెన్స్ కి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే వాళ్ళని కాపాడడానికి ఒక దేవదూత తప్పకుండా వస్తాడు. నార్మల్ మనుషులు ఆ తుఫాన్ని దాటలేరు కాబట్టి వాళ్ళ కోసం వచ్చే దేవదూతనే దాన్ని దాటి వాళ్ళని కాపాడడానికి వస్తారని నమ్ముతూ ఉంటారు. అలా ఎవరైతే ఈ ప్లేస్ కి అలా దాటి వచ్చారో అతను మిగతా ప్లానెట్స్ నుంచి ఈ అరాకిస్ ని కాపాడి స్పైస్ మైనింగ్ ని వ్యతిరేకించి ఫ్రెమెన్స్ కోసం పోరాడతారని చాలా వరకు నమ్ముతారు. కానీ అందులో కొంతమంది మాత్రం మనోడు చూడ్డానికి పిల్లనా కొడుకులా ఉన్నాడు, వీడు దేవదూత మనని కాపాడడానికి వచ్చాడు అంటే మనమెలా నమ్మేది అని అస్సలు పాల్ ని అక్కడ ఉన్న కొందరు పట్టించుకోరు. ఈ ఫ్రెమెన్ గ్రూప్ లోనే స్టెల్గర్ అనేవాడు కూడా ఉంటాడు. తనకి కూడా చాలా బాగా నమ్మకం వస్తుంది పాలే వాళ్ళ కోసం వాళ్ళని కాపాడడానికి వచ్చిన దేవదూత అని. కాకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే పాల్ దేవదూత అయితే వాళ్ళ అమ్మకి శక్తులు ఉంటాయి, వాళ్ళ అమ్మ ఫ్రెమెన్స్ ని కాపాడే మదర్ అయి ఉండాలి. అలాగే మనం పాల్ వాళ్ళ మదర్ జెసికా గురించి తెలుసుకుంటే తనకి కూడా స్పెషల్ పవర్స్ ఉంటాయి. అందుకే స్టెల్గర్ అక్కడ ఉన్న ఓల్డ్ లేడీ అయిన మదర్ చనిపోతే తన ప్లేస్ లో జెసికాని ఫ్రెమెన్స్ అందరికి మదర్ గా మారుస్తాడు. అప్పుడైతేనే అక్కడ ఉన్న వాళ్ళు అందరికి పూర్తిగా నమ్మకం వస్తుంది పాలే వాళ్ళ కోసం వచ్చిన దేవదూత అని. దీనికోసమే స్టెల్గర్ జెసికాని మదర్ గా మారుస్తాడు. అలా అప్పటి నుంచి పాల్ ఫ్రెమెన్స్ దగ్గరే ఉంటూ వాళ్ళ పద్ధతులు మొత్తం నేర్చుకుంటాడు. వాళ్ళు ఫైట్స్ ఎలా చేస్తారు, ఈ అడవిలో ఎలా బతుకుతారని అన్ని విషయాలని నేర్చుకుంటాడు. ఇక ఫైనల్ గా ఇంకో విషయం నేర్చుకోవాలి. అదేంటంటే షాన్ వామ్స్ పై సవారీ. వాటిని కంట్రోల్ చేస్తేనే తను పూర్తి ఫ్రెమెన్ గా మారిపోతాడు. అలాగే పాల్ కూడా ఈ టెస్ట్ కి రెడీ అవుతాడు. ఈ టెస్ట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎడారిలోనే చాలా పెద్దగా ఉన్న శాన్ వామ్ ని పిలుస్తారు. దానిపై ఇంతవరకు ఎవ్వరూ సవారీ చేసింది లేదు, కానీ పాల్ దాని మీదే సవారీ చేసి గెలుస్తాడు. అలాగే ఎప్పుడైతే ఆ పెద్ద శాన్ వామ్ మీద మనోడు సవారీ చేశాడో మొత్తం ఫ్రెమెన్స్ కూడా ఇంకా బాగా నమ్ముతారు తనే వాళ్ళని కాపాడడానికి వచ్చిన దేవదూత అని. ఇలా కథ ముందుకు వెళ్తూ ఉంటే పాల్ ఇంకా చానీ ప్రేమ వ్యవహారం కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే పాల్ కి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఎలాగైతే నార్త్ లో ఫ్రెమెన్స్ ఉన్నారో అలాగే సౌత్ లో కూడా ఫ్రెమెన్స్ ఉన్నారు అని. మీకు తెలుసు లేదో వాళ్ళ అమ్మ జెసికాకి చాలా పవర్స్ ఉంటాయి. అందులో తన కడుపులో పుట్టిన పాల్ కి కూడా కొన్ని పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ లో ఒకటి ఏంటంటే తను ఫ్యూచర్ ని చూడగలడు. అలా తనకి ఫ్యూచర్ గురించి వచ్చిన విజన్స్ లో ఇంకో సైడ్ ఉన్న ఫ్రెమెన్స్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాడు. ఎందుకంటే అలా తను అక్కడికి వెళ్తే యుద్ధమే స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం వల్ల చాలా మంది ప్రాణాల్ని కోల్పోతారు. అలా జరగకూడదంటే పాల్ ఇంకో సైడ్ ఫ్రెమెన్స్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. అలాగే దీంతో పాటు ఇంకో విజన్ కూడా వస్తుంది. అదేంటంటే తను ఎంతగానో ఇష్టపడ్డ చానీ తనతో ఉంటే చనిపోతుంది అని. అందుకే తను చానీని ప్రేమిస్తూనే తనని దూరంగా పెట్టడం కూడా స్టార్ట్ చేస్తాడు. తర్వాత మనకి హార్కనెన్ ప్లానెట్ లో ఉన్న కింగ్ బ్యారన్ కనిపిస్తాడు. తన ఆర్డర్స్ ప్రకారమే అట్రెడిస్ వంశాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఉంటారు. తనే ఇప్పుడు మళ్ళీ ఫ్రెమెన్స్ ను కూడా చంపమని ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే అడ్డుగా ఫ్రెమెన్స్ లేకపోతే తను స్పైస్ మైనింగ్ ని ఈజీగా చేసుకోవచ్చు అని. అలా తన మేనల్లుడైన రాబన్ కి ఈ బాధ్యతని అప్పగిస్తాడు. అలా రాబన్ కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మామ చెప్పిందే వేదం అనుకుని వెంటనే అరాకిస్ పైకి వెళ్లి ఫ్రెమెన్స్ పై అటాక్ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు ఫ్రెమెన్స్ దగ్గర పాల్ ఉన్నాడు కాబట్టి తన ట్రైనింగ్ తో తన తెలివితేటలతో రాబన్ సైన్యాన్ని ఊచకొతకొస్తాడు. దాంతో ఆ చావులను చూసి రాబన్ అక్క నుంచి తన ప్రాణాల్ని కాపాడుకొని పారిపోతాడు. పారిపోయిన వాడు ఖాళీగా ఉండకుండా చాలా సార్లు మళ్ళీ ఫ్రెమెన్స్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు అటాక్ చేసినా పాల్ తనని తిప్పికొడతాడు. అలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే రాబన్ ఉపయోగించకపోవడంతో బ్యారన్ కి పిచ్చ కోపం వచ్చి తన పోస్ట్ నుంచి రాబన్ ని పీకేసి తన ప్లేస్ లోకి రాబన్ బ్రదర్ అయిన ఫైర్ రోతాన్ని తీసుకువస్తాడు. వీడు చాలా క్రూరమైన వాడు. ఎదుటి వాళ్ళని చంపడం అంటే తనకి చాలా ఇష్టం. వాళ్ళ రక్తం తాగే బతుకుతాడు. వీడికి కొత్తగా పోస్ట్ ఇవ్వగానే ఊచకోత కోయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఫెడ్రోతా తన ఆర్మీని మొత్తం రెడీ చేసుకుని ఫ్రెమెన్స్ పైకి సడన్ గా అటాక్ చేస్తాడు. ఈ అటాక్ గురించి ఫ్రెమెన్స్ కి ఒక్క ఐడియా కూడా ఉండదు. అందువల్ల వీళ్ళు తిరిగి అటాక్ చేయలేకపోతారు. ఈ అటాక్ వల్ల అక్కడ నుంచి ఫ్రెమెన్స్ పారిపోతారు. చాలా మంది చనిపోతారు. అలా ప్రాణాలతో బతికిన వాళ్ళు ఇంకో సైడ్ ఫ్రెమెన్స్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా
భయంతోనే బతుకుతూ ఉంటారు. వీళ్ళకి ఆధారం కూడా వాళ్ళని కాపాడడానికి దేవదూత వస్తాడన్న ఆధారంతోటే బతుకుతూ ఉంటారు. అలా పాల్ అక్కడికి వెళ్ళిన తర్వాత పాల్ ని చూసి వాళ్ళు కూడా దేవదూత అనుకుంటారు. ఇక్కడే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఈ ఎడారిలో శాండ్ వామ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్న ఒక లిక్విడ్ ని బయటికి తీస్తారు. ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ లిక్విడ్ ని తాగితే ఎవరైనా చనిపోతారు. కానీ వాళ్ళ కోసం వచ్చిన దేవదూత మాత్రం అది తాగిన తర్వాత చనిపోయినా సరే మళ్ళీ బతుకుతాడని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు పాల్ వాళ్ళ అమ్మ జెసికా నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి మదర్ గా మారిపోయింది కాబట్టి సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా తన కొడుకే వాళ్ళని కాపాడడానికి వచ్చిన దేవదూత అని చెప్పడం కోసం అందరి ముందు ఆ లిక్విడ్ ని తాగమని అంటుంది. ఇప్పుడు పాల్లో కూడా పవర్స్ ఉన్నాయి కాబట్టి అందరి ముందు ఆ లిక్విడ్ తాగిన తర్వాత కూడా చనిపోయి మళ్ళీ పుడతాడు. అలా మళ్ళీ ప్రాణాలు వచ్చిన పాల్ ని చూడగానే అక్కడ ఉన్న అందరూ తనే నిజమైన దేవదూత, మనని కాపాడడానికి వచ్చింది తనే అని పూర్తిగా నమ్మేస్తారు. అలాగే అప్పటి నుంచి మొత్తం ఫ్రెమెన్స్ తన ఆర్మీగా మారిపోతారు. పాల్ ఏం చెప్పినా వాళ్ళు చేస్తారు. అలాగే అరాకిస్ మొత్తానికి పాల్ కింగ్ గా కూడా మారతాడు. ఆ తర్వాత పాల్ ఎంపరర్ కి ఒక సందేశాన్ని పంపుతాడు. నేను నీతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను పాల్ అట్రైడిస్ ని, అట్రైడిస్ వంశంలో మిగిలి ఉన్న ఏకైక వారసుని. నేను నీతో అన్ని కూర్చొని మాట్లాడితేనే సమస్యలు మొత్తం ఆగిపోతాయి. లేదని నువ్వు నన్ను కలవడానికి తిరస్కరిస్తే నేను మిగిలిన మొత్తం ప్లానెట్స్ కి అసలు నిజాన్ని చెప్పేస్తాను. నువ్వే కావాలని మొత్తం అట్రైడిస్ వంశాన్ని నాశనం చేశావు, మా నాన్నని చంపేశావని అందరికి చెప్పేస్తాను అంటాడు. ఆ సందేశాన్ని విన్న తర్వాత ఎంపరర్ కూడా పాల్ ని కలవడానికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ పిల్లోడే కదా అనుకోకుండా తన మొత్తం సైన్యాన్ని తీసుకువెళ్తాడు. తనతో పాటు హర్కనెన్ సైన్యాన్ని కూడా తీసుకువెళ్తాడు. ఎంపరర్ మనసులో ఏముంటుందంటే హర్కనెన్స్ ఇంకా తన ఆర్మీ మొత్తం కలిసి పాల్ ని ఇక అక్కడ ఉన్న ఫ్రెమెన్స్ అందరినీ చంపేయాలి అనుకుంటారు. అలా వెంటనే ఎంపరర్ తన మొత్తం ఆర్మీని తీసుకొని అరాకిస్ ప్లానెట్ పైకి వస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి పాల్ కూడా తన మొత్తం సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. అలా సిద్ధంగా ఉండడం వల్ల ఎంపరర్ వాళ్ళు అక్కడికి రాగానే వాళ్ళకంటే ముందే పాల్ వాళ్ళు అటాక్ చేసి అందరిని చంపేస్తారు. లాస్ట్ కి హర్కనెన్ కింగ్ అయిన బ్యారన్ ని కూడా చంపేస్తాడు. ఇక్కడే మీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను. ఇది మూవీలో ముందే మనకి చెప్పారు, కానీ కథ ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ గా ఉండాలని నేను లాస్ట్ లో చెప్తున్నాను. అదేంటంటే హర్కనెన్ కింగ్ అయిన బ్యారన్ ఎవరో కాదు, పాల్ వాళ్ళ అమ్మాయిన జెసికా వాళ్ళ నాన్న అయి ఉంటాడు. ఈ విషయం తనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే తనకి ఫ్యూచర్ గురించి ఎప్పుడైతే విజన్స్ వస్తున్నాయో అప్పుడే తెలుస్తుంది. బ్యారన్ తన తాతనే, కానీ తనని క్షమించడానికి తను చేసిన పని చిన్నది కాదు. మొత్తం అట్రైడిస్ వంశాన్నే నాశనం చేశాడు. వాళ్ళ నాన్నని చంపేశాడు. అందుకని తాత అని కూడా చూడకుండా బ్యారన్ ని చంపేస్తాడు. అలాగే పాల్ రెబెన్ ని కూడా చంపేసి ఎంపరర్ దగ్గరికి వెళ్లి తనతో అంటాడు. ఇక్కడే ఎంపరర్ కూతురు కూడా కనిపిస్తుంది. అప్పుడే పాల్ ఎంపరర్ తో, నువ్వు నా చేతుల్లో చావకుండా ఉండాలంటే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే ఎంపరర్ గా ఉండి మొత్తం ప్లానెట్స్ ని యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా పాలిస్తాను అంటాడు. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నువ్వు నాతో ఫైట్ చేయొచ్చు. నన్ను ఓడించి నువ్వే ఎంపరర్ గా ఉండాలి. నువ్వు ఫైట్ చేయకపోతే నీ తరపున ఎవరైనా నాపై యుద్ధానికి పంపించు అంటాడు. ఆ మాట విని ఎంపరర్ కూడా నేను ముసలని ఈడితో యుద్ధానికి వెళ్తే నన్ను తొక్కి చంపేస్తాడని పక్కన ఉన్న ఫేడ్ రౌతాని తన తరపున పాల్ పై ఫైట్ చేయడానికి పంపిస్తాడు. వీడు పెద్ద సైకోనా కొడుకు. అలాగే ఫైట్ లో తనకి చాలా స్కిల్స్ తెలుసు. అలా వెంటనే పాల్ కి ఫేడ్ రోతాకి ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ చాలా సేపు జరుగుతుంది. ఫేడ్ రోతా మనోన్ని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. కానీ లాస్ట్ కి పాల్ తన తెలివిని ఉపయోగించి ఫేడ్ రోతాన్ని చంపేస్తాడు. అలా ఫేడ్ రోతా చనిపోగానే పాల్ ఎంపరర్ పెట్టుకున్న ఒప్పందం ప్రకారం పాల్ ఎంపరర్ కూతుర్ని పెళ్లి చేసుకుని తనే కొత్త ఎంపరర్ గా మారతాడు. ఇక్కడే పాల్ గురించి ఇంకో విషయం చెప్పాలంటే తను ఎంపరర్ కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానని చానీ ముందే చెప్పాడంటే చానీ తనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటే తను ఎలాగో చనిపోతుందని తన విజన్స్ లో చూశాడు. అందుకే ఈ విషయం తెలుసుకొని చానీ తనకి దూరంగా వెళ్లిపోవాలని తను చూస్తూ ఉండగానే ఎంపరర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఎంపరర్ మొత్తం కింగ్డమ్స్ కి సంబంధించిన ఆర్మీస్ ని ఇక్కడికి తీసుకువచ్చి ఉంటాడు. అందుకని ఇప్పుడు పాల్ కొత్తగా ఎంపరర్ గా మారాడు కాబట్టి తను మొత్తం అన్ని కింగ్డమ్స్ తో అంటాడు, నేనే ఇప్పుడు కొత్త ఎంపరర్ గా మారాను. మీరు అన్ని మూసుకొని నేను చెప్పిన ఆర్డర్స్ ని పాటిస్తే అందరం ప్రశాంతంగా బతుకుదాం, లేదంటే ఇక యుద్ధం మొదలైనట్టే అంటాడు. కానీ పాల్ చెప్పిన మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న ఏ కింగ్డమ్ కూడా పాల్ ని ఎంపరర్ గా ఒప్పుకోరు. దాంతో పాల్ తన ఫ్రెమెన్ ఆర్మీతో అంటాడు,
మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి అని. అంటే ఇక తర్వాత నుంచి పాల్ మిగతా కింగ్డమ్స్ తో ఫైట్ చేయబోతున్నాడు అన్నమాట. ఈ ఫైట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో మనం పార్ట్ 3 లో చూడబోతున్నాం. అలా ఈ డ్యూన్ పార్ట్ 2 స్టోరీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు నచ్చిందంటే ప్లీజ్ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టారంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.